నా పేరు చిట్టమ్మ. గ్రామ పంచాయతీలో పని చేసిన ఇబ్బందిగా 5 నెలల నుండి బ్యాటరీ పోయిందని ఒక సమస్య. బ్యాటరీ పోయిందని 3500 అడిగింది. అడిగితే ఎందుకు సార్ మేము పోగొట్టలేక సార్ మాకు తెలియదు సార్ అని నేను అన్నా. అంటే మీరే పోగొట్టిరమ్మా ఇంకా ఇవ్వాలి 3500 అన్నాడు. సరే అని నేను ఇచ్చినాం అట్లా 3500. తర్వాత ఏమైందంటే మళ్ళా సెక్రటరీ సార్ భానుచంద్ర సార్. అయితే మళ్ళీ తర్వాత ఏమైందంటే మళ్ళీ మా అన్న కొడుకు పుట్టింటికి కనిపోయింది. పోతే మళ్ళీ పని చేస్తలేరు ఏం చేస్తలేరమ్మా అని మళ్ళీ 2000 తీసుకున్నారు. మా అన్న మా అక్క కొడుకు వెళ్ళిపోయినా చెప్పలేదు. ఒకటే రోజు కదా అని వెళ్ళిపోయినా. 3 నెలల జీతం పడదు. పడితే ఇంకా మళ్ళీ 2500 లేరమ్మా అన్నాడు. సార్ లేవు సార్ నా పిల్లలు బళ్ళ హాస్టల్లో ఉన్నారు అన్నాను. గేమ్లు ఆడుకున్నాను. గేమ్లు ఆడుకుంటే 1500 ఇస్తా సార్ అంటే లేదమ్మా 2500 ఇస్తేనే చేస్తా లేకుంటే లేదన్నాను. మన సార్ వాళ్ళు అందరు పెద్ద పెద్ద సార్ వాళ్ళు అందరూ వచ్చి దారాన సార్ కూడా ఉన్నాడు సెక్రటరీ సార్. 2 రోజులు వచ్చినా కూడా 2 రోజులు డబ్బులు ఇవ్వమ్మా అని అన్నాడు. అయితే లేవు సార్ నాతో ఇబ్బంది ఉంది లేవు సార్ అని నేను అన్నా. కానీ ఖచ్చితంగా ఇయ్యాను అన్నాడు. అంటే ఇంకా నేనేం అడగలే. జ్వరం వచ్చిందని డబ్బుల కోసం సుస్తులాక అయిందని పండుకున్నా. మళ్ళీ పిలిపించిండు. మళ్ళీ ఇంకా సార్ అందరూ పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయినాక మళ్ళీ డబ్బులు అడిగిండు. డబ్బులు అడిగితే లేవు సార్ అని నేను చెప్పిన. మళ్ళీ లేవంటే ఇంక ఇస్తావా ఇవ్వమ్మా అన్నాడు. అయితే ఎరువు వేయించుకున్నాను సార్. ఎరువు వేయించిండు. అలా ఎరువు వేపిస్తే ఆ ఎరువు డబ్బులు నువ్వు కట్టమని చెప్పిండు. సరే సార్ కడతలే నా జీతం వచ్చినప్పుడు అని చెప్పిన. వేరే పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడు కొడితేనే ఉన్నాడు డబ్బులు. కొట్టినా కూడా కొట్టలేదా అని అంటున్నాడు. కొట్టలేదు ఏం లేదు మీరు పని చేయరు ఏం చేయరు అని ఇబ్బంది పెడుతుంది సార్ నాకు. ఇప్పుడు ఫస్ట్ ఇద్దరం కలిసి 7500 ఇచ్చింది సార్. అన్న 5000. ఇంకా నేను వేరే పిల్లగాడు పని చేస్తాడు. మొన్న ఒకసారి 2000 3000 కొట్టిండు ఆ పిల్లగాడే. అకౌంట్లో నా చేతికుంటున్నా ఫోన్ పిల్ల లేదు. అకౌంట్లో నీ చేతికుంటు ఇస్తున్నా. ఆ పిల్లగాడే పైసలు కొడుతుండు అకౌంట్లో. ఆ పిల్లగాడు లేడు. ఇప్పుడు తీసేస్తా లేకపోతే మిమ్మల్ని కూడా తీసేస్తాము అని నిన్న మనం మాట్లాడి సార్ పెద్ద మనుషులు ఇదే ఇష్టం తెలిసినాక మాట్లాడితే నువ్వు ఆయన మీద కంప్లైంట్ ఇట్లా చెప్పినావంటే ఆయన సస్పెండ్ అయితే నేను కూడా తీసేస్తామని మాట్లాడి బెదిరించారు. అందుకని చెప్పలే. ఇంకా ఆత్రా మామ వచ్చిండు కానీ నిన్న చిత్రారెడ్డి ఇంట్లో కొడుకొచ్చిండు కానీ చెప్పలే. ఆయన ఉండి చిత్ర ఉండి తీసేస్తాను నేను ఆయన తీసేస్తే నేను తీసేస్తాను అని అంటుంది సార్. నాకు అందుకని భయం పాడి ఏం చెప్పలేదు సార్ ఎవరికి. ఏమనంటే ఇక్కడ అంగన్వాడీ చెప్తుండు పోయి వాళ్ళని తెలుసుకుంటుండ్రు ఏం పని చేస్తారు అమ్మ ఏం చేస్తలేరు అన్ని మాస్టర్ వేస్తా అది అని ఇప్పుడు మాస్టర్ లాగా పెట్టిండు. ఇప్పుడు కూడా పని చేస్తేనే పొద్దుముక్కులు చేయాలని అంటుండ్రు. అన్నం తిని మళ్ళీ పోవాలి సార్ పనికి. అట్లా అన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు 2 నెలలు చేయాలంటే కూడా ఎంఆర్ ఆఫీస్ కాడుకోరి ఎండిఓ ఆఫీస్ కాడుకోరి వాళ్ళు అక్కడ కాడిపోతారు అని కూడా బెదిరించింది సార్. బెదిరిస్తే ఇంకేమనాలి ఎవరు చెప్పుకోలేము. చెప్పుకోకుండా ఉండి ఇంకా పాత సర్పంచ్ ఉన్నాడు కదా ఆయన దగ్గరికి పోయినాం. ఆయన దగ్గరికి ఇట్లా అన్న అడిగినాం ఇట్లా సంగతి ఉంది అని అడిగితే సరే అమ్మ మాట్లాడతాం అన్నాడు. మాట్లాడితే నిన్న మనం మాట్లాడితే కూడా పెద్ద మనిషి బెదిరించింటుంది. ఆయనకి ఎందుకు చెప్తున్నావు సర్పంచ్ ఎందుకు చెప్తున్నావు ఆయన ఎన్నిసార్లు కట్ చేయలే ఎన్నిసార్లు జీతాలు తినలే అన్నీ తిట్టిండు. ఫస్ట్లో జీతం ఎక్కినప్పుడు కూడా 2500 ఇచ్చిన. మళ్ళా ఫస్ట్ జాబ్కి ఎక్కినప్పుడు కూడా ఎత్తుకుంటేనే నాకు ఇంకా చేతులనే ఇచ్చిన సార్. అధికార పార్టీ బలంతోనే సెక్రటరీ పనిచేస్తాడు వెళ్ళి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దగ్గర 18 నెలలు 19 నెలలు అయిపోతుంది. ఆయన రూపాయి ఒక్క పొరక పుల్ల కూడా తెచ్చుకోలేదు. ఆమె ఏం చేసింది ఇగో ఇవి కొబ్బరి కొమ్మలు కొడితే ఆ కొమ్మలు చీల్చుకొని పొరక కట్టుకున్నది. పొరక తెచ్చేటప్పుడు కూడా దిక్కులేరు ఆమెకు. అడుగు ఆమెకు నా ముందల్ని పొరక పుల్లలు చించి ఆరబెట్టుకున్నది. పొరకల్లో కూడా పైసలు లేవంటాడు ఆయన. అంటే గ్రామ పంచాయతీ నిధులు ఏమన్నా రావా? ఏంది రాదా? ఓ 50,000 60,000 రాదా గవర్నమెంట్ సర్పంచులు లేరని. 18 నెలల ఒక బోరు కూడా బాగా చెప్పలేదు ఎవరొకలా. ఆయన ఒక్క బలుపు కానీ ఏది కానీ అసలు పట్టించుకోడు. ఎవడన్నా సంతకాలకు వస్తే 500 1000 అడుగుతాడు. ప్రతి ఒకంతా ఆయన తీసుకొని దాఖలాలే లేవు.